రైట్ పుంగనూరులో మరొకసారి టెన్షన్ నెలకొంది. ఇవాళ పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే పుంగనూరులో భారీగా పోలీసులు మోహరించారు. ఇటీవల చూసుకుంటే ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటూ కూడా ఆయన పర్యటనను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. తాజాగా మరోసారి మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా భారీగా మోహరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము మిథున్ రెడ్డి పర్యటన ఒక టెన్షన్ వాతావరణానికి దారితీస్తూ ఉంది. సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మోనిషా, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఈ రోజు పొంగనూరు పర్యటన పెట్టుకున్నారు. ఒక కార్యకర్త మరణించినారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఏదైతే మున్సిపల్ కార్యాలయంలో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకుంటాయని ముందుగానే హెచ్చరికలు రావడంతో భారీ ఎత్తున పోలీసులు అడుగడుగునా మోహరించారు. దీంతో పాటు బయట వ్యక్తులు గతంలో నెల రోజుల క్రితం జరిగిన ఘటనలో మిథున్ రెడ్డితో పాటు సుమారు 45 మంది వ్యక్తులు బయట నుంచి వచ్చారు. అప్పట్లో వారికిను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద గొడవ జరగడం, పరస్పరం దాడులు చేసుకోవడం కూడా జరిగిన నేపథ్యంలో ఈ సంఘటనతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మిథున్ రెడ్డిని మాత్రమే లోపలికి అనుమతించి మిగతా వారిని రానికుండా అడ్డుకోవడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏదైతే తిరుపతి వైపు నుంచి కల్లూరు వైపు నుంచి పొంగనూరు వరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ వాహనాలను అడ్డుకుంటున్న పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ముందుగానే చెప్పారు, ఎలాంటి గొడవలు చేయొద్దండి అని చెప్పినప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం తాము రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతామంటూ చెప్తున్నారు. గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులను ఎవరిని పొంగనూరు రానియకుండా గత 5 సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులు పెట్టారని, అందులో భాగంగానే తాము కూడా ప్రస్తుతం వీరిని అడ్డుకుంటామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ రోజు ఒక కుటుంబం పరామర్శతో పాటు నగర మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు ఇతర పాలక వర్గంతో మిథున్ రెడ్డి సమావేశం షెడ్యూల్ ఉంది. అయితే ఇప్పటి వరకు ఆయన రాలేదు. అయితే వచ్చిన తర్వాత అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమన్నా ప్రయత్నిస్తాయా, లేకపోతే పోలీసులు వారిని వెనక్కి తిరిగి పంపిస్తారా అన్న విషయంలో టెన్షన్ నెలకొంది. మొత్తం మీద అయితే పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రహదారి మొత్తం కూడలలో ఏదైతే బందోబస్తు ఏర్పాటు చేశారో, దీంతో పాటు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద, అదేవిధంగా ఏదైతే పరామర్శ చేయనున్న వ్యక్తి యొక్క ఇంటి వద్ద కూడా బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పలమనేరు డిఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మోనిషా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.